అందరికి నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాను రాను మబ్బులు తొలగిపోతున్నాయి. ఎవరి లాంగ్వేజ్ ఏందో, అసలు ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు విమర్శించిండ్రో వాళ్ళే బయటపడుతున్నారు. వాళ్ళే అనుకోకుండా బయటపడుతున్నారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్ని పిలిచింది, పోయిండు, మాట్లాడిండు, వచ్చిండు. రేపు హరీష్ రావు కూడా పోతాడు. 9వ తారీఖు హరీష్ రావు పోతాడు. తర్వాత కేసీఆర్ కూడా 11th అని చెప్తున్నారు. 11th టైం ఇచ్చింది, బహుశా పోవచ్చు. ఇప్పటివరకు అయితే పోతాడు. దీనిలో ఒక్కొక్కరు స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ పార్టీల వారిగా విచారణ జరుగుతలేదు కదా. బీజేపీ పార్టీ అని ఒకరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు అని జరుగుతలేదు కదా. దాని మీద జరుగుతున్నది ఒక విచారణ, ఒక ఎంక్వైరీ, ఏం జరిగింది అని. కానీ ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ చెప్పిన విషయాలు, ఈటెల రాజేందర్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాల తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి ఉలిక్కిపడ్డది. బీజేపీ ఏం కాలేదు, ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధం లేదు. కానీ కాంగ్రెస్లో ఒక్కసారిగా గొంతులన్నీ అసలు వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడిన మాటలు ఎందుకు మాట్లాడేసినారో బయటికి చెప్పేస్తున్నారు. అదంతా బయటపడ్డది. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అయిపోయింది. ఈ విషయం మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ ఇవి. ఈటెల రాజేందర్ అటెండ్ అయిన తర్వాత మొత్తం క్యాబినెట్ నిర్ణయంగా చెప్పిండ్రు. ఇక్కడ జరిగింది ప్రతిదీ క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయం అంటే ప్రభుత్వ నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయాన్ని హైకోర్టులు కూడా ప్రశ్నించలేవు. క్యాబినెట్ ఒక పర్సనల్ నిర్ణయం అనుకో, అది తప్పవుతుంది. క్యాబినెట్గా తీసుకున్న నిర్ణయం అది ప్రభుత్వ నిర్ణయం, ఒక ప్రభుత్వ విధానం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీఎస్ను టీజీ చేసిండు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బోసిపోయిన తెలంగాణ విగ్రహం చేసిండు. ఇప్పుడు దాన్ని ఎవరు తప్పుపట్టలేరు. అది మన మనసుకు తప్పు అనిపిస్తుందేమో కానీ ఎవరు కోర్టుకు పోయి ఇట్లా మార్చినని కేసు వేయలేరు. ఎందుకంటే అది ప్రభుత్వం ఒక విధానం తీసుకున్నది, అది ప్రభుత్వ నిర్ణయం. సేమ్ ఇక్కడ కూడా కాళేశ్వరం అక్కడిని ఎందుకు కట్టిండ్రు, మేడిగడ్డ అక్కడిని ఎందుకు కట్టిండ్రు, అన్నారం సుందీలు అక్కడిని ఎందుకు కట్టిండ్రు, అసలు ఆడ ప్రాజెక్ట్ పెట్టాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఇవన్నీ కూడా క్యాబినెట్ నిర్ణయంగా చెప్పిండు. చెప్తా ఒక బాంబు కూడా వెలిచిండు. ఓ సబ్ కమిటీ, ఓ టెక్నికల్ కమిటీ, ఒక నిపుణుల కమిటీ. సబ్ కమిటీ అంటే వీళ్ళే ముగ్గురు: హరీష్ రావు చైర్మన్, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి, ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్. ఈ లెక్క ప్రకారం వాళ్ళు కూడా రికమెండ్ చేసినారు కట్టమని. తర్వాత నిపుణులు అంటే రిటైర్డ్ ఇంజనీర్స్, టెక్నికల్ టీం అంటే ఇంజనీర్స్. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా పిలవాలి ఓ నోటీస్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు సంతకం చేసామని కూడా చెప్పారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం పైన సబ్ కమిటీలో ఉన్న మెంబర్స్ ముగ్గురు సంతకం చేసినాం, మేము సంతకం చేసినామని చెప్పారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి. ఇప్పుడు సప్పడాకుండా అదే గవర్నమెంట్లో ఉన్నాడు. వీళ్ళంతా కాళేశ్వరాన్ని విమర్శిస్తుంటే ఈయన సప్పడాకుండా ఉంటాడు, నాకెందుకు వచ్చిందని ఆయనే సంతకం పెట్టింది. కాబట్టి వాళ్ళని పిలవాలి. ఇంకోటి ఏంటంటే ఈటెల రాజేందర్ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైబ్రేషన్స్ అవి ఇంపార్టెంట్. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అంచనాలు పెరిగిపోయినాయి, ఎందుకు ఖర్చు అయిందంటే తర్వాత రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని విస్తరించుకుంటూ వచ్చినాం. ఫస్ట్ ప్లానింగ్ అట్లా లేకుండే, విస్తరించినప్పుడు ఖర్చు కూడా ఎక్కువైతే కదా అని ఆయన చెప్పాడు. ఇంకా మిగతా విషయాలు కేసీఆర్కు, హరీష్ రావుకు తెలుసు, వాళ్ళకు బాగా తెలుసు సబ్జెక్టు. దాని మీద యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్గా, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్గా నాకు ఇంతవరకు తెలుసు. అదే నీకు పెట్టిన ఖర్చు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు, సపరేట్ కార్పొరేషన్ ఉంటే దాని ద్వారా పెట్టించిందని చెప్పాను. అది వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళకు మింగుడు పడతలేదు. ఎందుకు మింగుడు పడతలేదంటే వాళ్ళు చెప్పినట్టు చెప్పాలంట. వీళ్ళు ఏమంటారు, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ ఏమంటాడు, కేసీఆర్ని కాపాడే ప్రయత్నం చేసిండు అంటాడు. జగ్గారెడ్డి ఏమంటాడు, ఇది బీజేపీ స్టేట్మెంటా లేకపోతే ఈటెల రాజేందర్ పర్సనల్ స్టేట్మెంటా అంటాడు. అంటే ఇక్కడ పార్టీల వారిగా ఆయన బీజేపీ ఎంపీగా పిలిచినరా. గత ప్రభుత్వంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి పిలిచారు. ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్గా అప్పుడు ఏం జరిగిందో చెప్పిండు. మీరు గతంలో ఇంకోలాగా మాట్లాడిండ్రు కదా, అప్పట్లో మాట్లాడిండ్రు కదా. నిజమే, ఈటెల రాజేందర్ అప్పుడు బయట మాట్లాడిండు. ఆ వీడియో కూడా చూపిస్తారు చూడండి మీరు. ముఖ్యమంత్రి గారు పదే ఏం చెప్తారు, నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే దీన్ని రీడిజైన్ చేసిన, నేను రీఇన్వెంట్ చేసిన అంటారు. ఏదైతే మనకు అంతకుముందు ప్రాణహిత మీద కట్టేటువంటి ప్రాజెక్టు చక్కగా లేదనేటువంటి నెపంతో ఆయన కొత్త కనుగొన్నట్టుగా మేడిగడ్డ సుందిల అన్న కట్టారు. మరి కట్టినప్పుడు ఈ సోయిన్న ముఖ్యమంత్రి అయితే
నిజంగానే ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న ముఖ్యమంత్రి అయితే 3 పంప్ హౌజులలో 2 పంప్ హౌజులు ఎందుకు మునిగిపోయాయి? అంతిమంగా నిర్ణయం అమలేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా ఇది కాదు. దాని కేబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. ప్రాజెక్టు డిజైన్ చేశాడు, కేసీఆర్ కట్టాడని మీడియా సమావేశాలు మీరు చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ కి చెప్పారా? అక్కడ మాత్రం టెక్నికల్ టీం చూసుకుంటది, మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉండాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. ఈటెలందరిలో 2 వర్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు తప్పుపట్టిన అనుకుందాం. అసలు ఈ ఈటెలందరూ ఒకటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది ఇవన్నీ కూడా ఇంతే. వాళ్ళు బయట మస్తు మాట్లాడచ్చు, పోయి కాళేశ్వరం కమిషన్ ముందు మాట్లాడమనండి. అదే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని పోయి మాట్లాడమనండి, జగ్గారెడ్డిని పోయి మాట్లాడమనండి. ఇవ్వండి. కోదండరామ్ గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్తో అఫిలియేటెడ్ అయి ఉన్నారు కాబట్టి, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆయన కూడా పోయి చెప్పిండు కమిషన్కి, లేదు అంత పెద్ద ఫ్రాడ్ జరిగింది, దీనిలో 1,00,000 కోట్లు తినేసిండ్రు, ఇదంతా ఫాల్తు ప్రాజెక్టు అన్నీ చెప్పేసిండ్రు. ఆధారాలు పట్టుకొని రాపో అన్నారు. పోలే, ఇంకా ఆధారాలు లేవు అంటే అది అబద్ధం అని అర్థం. ఈటెల రాజేందర్ చెప్పిన ప్రతి విషయానికి ప్రూఫ్ ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టింది అబద్ధమా? వాళ్ళు సంతకాలు పెట్టింది అబద్ధమా? టెక్నికల్ టీం ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది అబద్ధమా? క్యాబినెట్ మినిట్స్ ఉంటాయి, అన్ని లెక్కలు, అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. వీళ్ళు చెప్పేదానికి ఒక డాక్యుమెంట్స్ పోవని చెప్పండి. కోదండరామ్ గారు ప్రూఫ్లు లేకనే పోతలేడు, బంద్ చేసినాడికి. అంటే రాజకీయంగా దాన్ని వాడుకొని దాన్ని ఇంకా నిజమని చేసి చెప్పే ప్రయత్నాలు, నిజమని చూపించే ప్రయత్నాలు, నిజమని ప్రూవ్ చేసే ప్రయత్నాలు కావు ఇవి. నిజమని చెప్పే ప్రయత్నాలు, ఇంకా నమ్మిద్దాం అవతలను. వీళ్ళ దగ్గర ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కదా, కనీసం ఒక 1,000 కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారం అని ఇచ్చిండ్రా కమిషన్కి? ఎందుకు ఇవ్వలే మీరు? ఇవ్వాలి కదా. ఒక 100 కోట్ల అవినీతి జరిగినట్టు ఇవ్వాలి కదా. మీరు జరగకుండా అవి లేకుండా ఉత్తగా ఆరోపణలు ఎందుకు ఇస్తున్నారు? మరి ఎవరు తిన్నారో మీరు బయట పెట్టాలి. ప్రభుత్వం మీదే ఉంది, డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీ దగ్గరనే ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఉంది. ఎందుకు బయట పెడతలేరు? ఆ ప్రూఫ్స్ బయట పెట్టాలి కదా. అక్కడ తేలిపోయింది కదా వ్యవహారం. అక్కడ మీరు చెప్పేటివన్నీ బయట ఏదైనా మాట్లాడచ్చు, కోర్టుకోనప్పుడైతే నిజం చెప్పాలి కదా. అది కూడా ఒక కోర్టే. కాళేశ్వరం కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ కూడా ఒక కోర్టులో అయితే నిజాలు చెప్పాలి కదా. బయట నువ్వు ఎన్నైనా మాట్లాడుకో. కానీ ఆయన ఏమన్నాడు ఈటెల రాజేందర్? నాకంతకు తుపాకు పెట్టినా నిజం చెప్తా అన్నాడు, ప్రమాణం చేసి చెప్పిండు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఈటెల రాజేందర్ చెప్పిండు. అంటే కమిషన్ ముందర చెప్పింది కూడా అబద్ధము. మీరు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడేది, ఎలక్షన్స్ ముందర పోయి కాళేశ్వరం పర్రెం చూపించేసి ఇదే పలిగిపోయిందని చెప్పడం నిజమా? అది నిజమా? అంటే మీరు చెప్పిందే నిజమా? కమిషన్ ముందు జరిగిందంతా అబద్ధమా? ఇంకా అంత కమిషన్ ముందు అబద్ధాలు చెప్తే కమిషన్ చెవులు, ముక్కు, నోరు మూసుకొని ఉంటుందా? లేదా కమిషన్ విలువలేదనుకుంటున్నారా మీరు? అంటే వీళ్ళు చెప్పింది చెప్పాలా ఈటెల రాజేందర్? వీళ్ళు గాంధీ భవన్లో ఏమనుకుంటున్నారో ఆ విషయం చెప్పాలనా? బయట మస్తు రాజకీయాలు. ఈటెల రాజేందర్ కూడా 2 వర్షన్స్ చూపించిన మీకు నేను. ఈటెల రాజేందర్ రాజకీయంగా ఒకటి మాట్లాడినరు, కమిషన్ ముందు పోయినప్పుడు ఒకటి మాట్లాడినరు. ఏది నిజం అనుకోవాలి మనం? కమిషన్ ముందు అయితే మాట్లాడేది నిజం అనుకుంటాం కదా ఎవరైనా కూడా, అంతే కదా. ఇప్పుడు బయట ఒక ఆయన చంపేసిండు, ఎవరు చంపిండు అంటాడు. రకరకాల సాక్ష్యాలు ఆయన ముందర ఉన్నాయి. కోర్టుకు పోయిండు, తప్పదు కదా. ఆడ కోర్టుకున్నాక నిజం చెప్పక తప్పదు కదా. ఇంకా ఈడ బొంకినట్టు బయట అక్కడ బొంకనికి రాదు కోర్టు ముందర. ఇంకా హరీష్ రావు ప్రజెంటేషన్ కూడా పెట్టిండి. ఇవాళ హరీష్ రావు ప్రజెంటేషన్ పెట్టి ఆయన కాళేశ్వరం ఏంది, అసలు ఎట్లా అయింది, దాన్ని ఎప్పుడు వాడచ్చు, ఎప్పుడు వాడకూడదు, మొత్తం దాదాపు ఒక 40 నిమిషాల ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. వీళ్ళు ఒక ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు హరీష్ రావు గారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రజెంటేషన్ పెట్టొచ్చు కదా. అదేదో కమిషన్ ముందే పెట్టవచ్చు, ఇంకా మంచిగా ఉంటుంది. కమిషన్ చైర్మన్ కూడా పిలిచి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఒక కంప్లైంట్ ఇయ్యరు, ఒక ఆధారం ఇయ్యరు, ఏమి ఇయ్యరు కాళేశ్వరం విషయంలో. ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్గా పోయి సిబిఐకి కంప్లైంట్ ఇచ్చారు. ఆధారాలు ఉన్నాయని ఏదో పేపర్ తీసుకొని పోయారు. వాళ్ళు ఇచ్చారో లేదో తెలియదు లోపల. మళ్ళీ అవన్నీ ఆ పేపర్ ఎక్కడ పోయినాయి? ఆ పేపర్లన్నీ సిబిఐకి ఇచ్చిండ్రా, ఇవ్వలేదా? వాళ్ళు సిబిఐకి ఇచ్చినా జిరాక్స్ కాపీలు ఉంటే కమిషన్కి ఇవ్వచ్చు కదా. కమిషన్ కూడా లెక్క తెలుస్తుంది కదా, అవి ఒరిజినల్ డూప్లికేట్. అంటే మీరు అప్పుడు చేసింది అబద్ధం, ఇప్పటిదాకా సపోర్ట్ చేయలేదంటే అంతే కదా దాని అర్థం.
ఈటెల రాజేందర్ 113వ సాక్షిగా అటెండ్ అయ్యాడు ఆయన అప్పుడు క్యాబినెట్లో ఉన్నారు మినిస్టర్గా. అప్పుడు ఏం జరిగిందన్న వాస్తవం చెప్పే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరం పిలుస్తారా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆల్రెడీ ఆయన ఎవరు మెగా కృష్ణారెడ్డిని పిలవలేదు, అన్ని పంప్ హౌసులు కట్టిన మెగా కృష్ణారెడ్డిని పిలవలేదు. అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఆలేరులో గంధమాల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. గంధమాల అనే సపరేట్ ప్రాజెక్ట్ కాదు, అది రిజర్వాయర్. గంధమాల రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం. కాళేశ్వరంలో చాలా ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఇక్కడ పంప్ హౌజులు రిజర్వాయర్స్ ఉన్నాయి కదా, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, అట్లా ఇదొక 4 టీఎంసీలు ఉంటే దాన్ని 1.4 టీఎంసీ చేసిండ్రు. మళ్ళీ ఇటు కాకుండా చేసిండ్రు. 4 టీఎంసీలు ఉండే యాక్చువల్గా, అది దాన్ని చిన్నగా చేసేసిండ్రు ఈ గవర్నమెంట్ వచ్చినాక. ఇక ఆ గంధమల్ల కాళేశ్వరంలో భాగమే, కానీ కాళేశ్వరం కూలిపోయింది అంటారు. మళ్ళీ కాళేశ్వరంలో ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అనుకోవా, కాళేశ్వరం కూలిపోతే మళ్ళీ గంధమల్ల ఎందుకు? ఇంకా గంధమల్ల కట్టాల్సిన అవసరం ఏముంది? తలకాయనే వలిగిపోయింది, తలకాయనే మొత్తం అయినాక మళ్ళీ నేను ఇంకా కడాయాలు చెప్పిస్తా కాలకంటారు ఎవడన్నా. మరి గంధమల్ల ఎందుకు చెప్పిస్తున్నారు? ఇప్పుడు నీళ్ళు మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో పోస్తామంటున్నారు. అవే మూసిలోకి వెళ్ళి తీసుకుపోతామంటున్నారు. కాళేశ్వరం పూర్తయిన తర్వాత మన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే మల్లన్న సాగర్ ఎక్కడిది? అసలు నందిమేడారం పంప్ హౌస్ ఎక్కడిది? దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ ఈ సర్కమ్స్టెన్సెస్ వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసినాక కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే అసలు ఇక్కడ పార్టీల వారిగా కాదు చూడాల్సింది, అది ప్రజల ఆస్తి. కేసీఆర్ ఆస్తి కాదు, కేటీఆర్ ఆస్తి కాదు, ఈటలందరి ఆస్తి కాదు, ఎవరిది కాదు, అది ప్రజల ఆస్తి. కానీ వీళ్ళ రాజకీయ కుట్ర బయటపడ్డది. ఈటలందరూ టార్గెట్గా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు అట్లా మాట్లాడినావు, ఇప్పుడు ఎట్లా మాట్లాడతావు? మీరు పోయి కమిషన్ ముందు సేమ్ గాంధీభవన్లో కూర్చున్న ప్రెస్ మీట్ చెప్పండి, అక్కడ పోయి చూద్దాం. ఆధారాలు ఉంటేనే మాట్లాడాలి. ఈటలందరూ చెప్పిన ప్రతి విషయానికి సింపుల్, ఈటలందరూ చెప్పిన ప్రతి విషయానికి ఆధారం ఉంది. మినిట్స్ ఉన్నాయి, క్యాబినెట్ మీటింగ్ మినిట్స్, సబ్ కమిటీ సంతకాలు చేసిన లేఖలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణ, ఒక్క ఆరోపణకు కూడా ఆధారం లేదు. ఆధారం ఉంటే ఇప్పుడు సంవత్సరంన్నరలా అసలు ఇప్పటికే కంప్లైంట్ చేసేవాళ్ళు, అరెస్ట్ చేసేవాళ్ళు కేసీఆర్ని, తర్వాత అన్నీ జరిగిపోయేది. కమిషన్ కన్నా కనీసం ఒక లేఖ ఇచ్చేవాళ్ళు. ఎనీవే వాళ్ళ కుట్ర ఏందో అర్థమైందంటే వాళ్ళు ఎంతసేపటికి ఇది కూలిపోయిందని చెప్పాలి, ఇది పనికిరాదని చెప్పాలి, కాళేశ్వరంలో ఎవరో 1,00,000 కోట్లు దోసుకున్నారని చెప్పాలి. ఇవన్నీ కుట్ర అనేది ఈటలందరూ విమర్శించడం ద్వారా, ఈటలందరూ చెప్పిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ బట్టి చూస్తే అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.